తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అన్నా క్యాంటీన్ అయితే నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలో తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఆహారాన్ని ఎంతగానో ప్రజలకు అందిస్తూ ఉన్నారు. ఈ రోజు ఎక్కడ చూసినా పేదవాళ్ళు ఆకలితో ఉండకుండా బాధపడకుండా ఉంటున్నారంటే కేవలం అన్నా క్యాంటీన్. ఈ రోజు అన్నా క్యాంటీన్ పెట్టడం వల్ల విద్యార్థులకి ఎంతో ఉపయోగపడుతుంది. చాలా మంది హాస్టల్లో కాకుండా డే స్కాలర్స్ నుంచి వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇంటి దగ్గర నుంచి వచ్చి ఆహారం తినలేరు. వాళ్ళు బయటికి వెళ్ళి ఎక్కువ అమౌంట్ అవుతుందని చెప్పేసి ఖాళీ కడుపుతో ఉంటున్నారు. అలాంటి వాళ్ళకి ఈ రోజు అన్నా క్యాంటీన్ పెట్టడం వల్ల 5 రూపాయలకి ఆరోగ్యకరమైన భోజనాన్ని అందించడం వల్ల ప్రతి ఒక్కరి విద్యార్థులు చాలా హ్యాపీగా ఉంటున్నారు. ఈ రోజు ఆకలితో బాధపడకుండా ఉంటున్నారంటే కేవలం అన్నా క్యాంటీన్ ఒక పథకం తీసుకురావడం వల్లే. దీని ముఖ్య లక్ష్యం ఏంటంటే ఆకలితో ఎవ్వరూ ఉండకూడదు, అందరూ కడుపు నిండా తినాలి, అది కూడా తక్కువ బడ్జెట్తో నాణ్యమైన ఆహారాన్ని తినాలని చెప్పేసి మన సీఎం గారు అయితే ఇలాంటి పథకాన్ని తీసుకురావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ క్రమంలో మనం చూసినట్లయితే మన ప్రకాశం జిల్లాలో పలు ప్లేసెస్లో ఒంగోలు, గిద్దలూరు, మార్కాపురం, చీమకుర్తి పలు ప్లేసెస్లో అయితే పెట్టడం జరిగింది. ఈ క్రమంలో ఇప్పుడు మన ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో కూడా అన్నా క్యాంటీన్ అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది మన ఎర్రగొండపాలెం నియోజకవర్గం ప్రజలకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఈరోజు ఈ అన్నా క్యాంటీన్ పేదలకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అది కూడా మన ఎర్రగొండపాలెం నియోజకవర్గం ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ యొక్క కళ ఇప్పటికీ నెరవేరబోతుంది. ఈ క్రమంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబు గారి చేతుల మేరకు అయితే ఈ రోజు భూమి పూజ అయితే చేయడం జరిగింది. ఈ క్రమంలో పలువురు కార్యకర్తలు, నేతలు కూడా పాల్గొనడం జరిగింది. ఇది భూమి పూజ చేసిన తర్వాత ఎర్రగొండపాలెం నియోజకవర్గం ప్రజలు ఎంతో సంతోషాన్ని అయితే వాళ్ళు వ్యక్తం చేయడం జరుగుతుంది. మరి చూసారు కదండి, మరి ఎర్రగొండపాలెం నియోజకవర్గం ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న అన్నా క్యాంటీన్ అయితే ఇప్పుడైతే రాబోతుంది. సో త్వరలోనే మన ఎర్రగొండపాలెం నియోజకవర్గం కూడా అన్నా క్యాంటీన్ అయితే రెడీ అవబోతుంది. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి, మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ ప్రకాశం.